సంతానం లేదని బాధపడుకో. హన్నా చేసినట్టు చెయ్యి. హన్నా ఏం చేసింది? ఏటేటా తానెళ్లే మందిరానికి వెళ్ళి మ్రొక్కుబడి చేసుకుంది. నీవు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ మందిరంలో విడిచిపెడతాను అంది. ఆ మ్రొక్కుబడి దేవునికి అంగీకారమైంది. స్థిరమైన విశ్వాసంతో నీవు వెళ్లే మందిరానికే వెళ్ళి నీ మందిరంలోని కన్నీరు కార్చి హన్నాలాగానే మ్రొక్కుబడి చేసుకో. బంగారం ఇస్తాను, వెండిస్తాను, డబ్బిస్తాను, ఆ బిడ్డ బరువు ఎంతుంటే అంత పంచదారిస్తాను, ఇలాంటి మ్రొక్కుబడులు దేవునికి అంగీకారం కాదు. దేవునికి అంగీకారమైన మ్రొక్కుబడి చేసుకో. నీవు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ కొరకే పెంచుతాను, నీ సేవకై పెంచుతాను, నా ఆశల ప్రకారం పెంచకుండా నీ చిత్తంలో నీ వాక్య ప్రకారం పెంచుతాను అని మ్రొక్కుబడి చేసుకో. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ మ్రొక్కుబడిని అంగీకరిస్తాడు. హన్నాను కరుణించినట్లు నిన్ను కరుణిస్తాడు.